టీజీ ఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ మనకి 19th నుంచి స్టార్ట్ అవుతుంది కదా! ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ బుకింగ్ దేనికోసం? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎక్కడ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్స్ లిస్ట్ అప్డేట్ చేయడం జరిగింది సైట్‌లో. సో, ఒకసారి ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? మీకు దగ్గరలో ఉన్నాయా? లేదా? సో, వాటిల్లో ఏ సెంటర్‌లో ఏ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారు? అండ్ ఏ డేట్స్‌లో అవి ఆ సెంటర్స్ అవైలబుల్‌గా ఉంటాయి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా మనకి దీంట్లో ఉంటాయన్నమాట. సో, ఇది తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్‌మెంటు. సో, మీకు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించిన గైడెన్స్ గూడా కంప్లీట్‌గా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి స్లాట్ బుకింగు, ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేయడము. సో, ఇవన్నీ గూడా మీకు ఆన్‌లైన్‌లో మీకోసం కంప్లీట్‌గా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో, వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడము ఆ విధంగా అంటే ఏ విధంగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్. సో, ఏది ప్రయారిటీ పెట్టాలి అంటే మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీని బట్టి మీకు ఏది టాప్‌లో ఉండాలి, ఏది తర్వాత ఉండాలి. సో, వాటి ప్రయారిటీ ఏంటి, బ్రాంచ్ ప్రయారిటీ ఏంటి, కాలేజ్ ప్రయారిటీ ఏంటి, ఇట్లాంటివన్నీ గూడా అనలైజ్ చేసి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. సో, వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు సీట్ వచ్చినట్లయితే సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయడం గానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో ఫీ పే చేయడం గానీ, ట్యూషన్ ఫీజు ఇట్లాంటివన్నీ గూడా కంప్లీట్ యాక్టివిటీ అంతా గూడా మేమే చేసి పెడతాం మీకు. సో, ఇలాంటి సర్వీస్ మీకు అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఆఫ్‌లైన్‌లో అంటే మీరు మా ఆఫీస్‌కొచ్చి ఆ సర్వీస్ తీసుకోవచ్చు. లేదు మీరు ఆఫీస్‌కి రాలేము, హైదరాబాద్‌లో లేము అని అంటే మీరు ఆన్‌లైన్ సర్వీస్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నా పర్వాలేదు. సో, అక్కడి నుంచి మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, మన ఆఫీస్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్ నారాయణగూడ హైదరాబాద్‌లో ఉంది. సో, ఫోన్ నంబర్స్ వచ్చేసి మనకి 9849966500, 9849996500. ఈ నంబర్స్‌లో కాల్ చేసినట్లయితే మీకు అడ్రస్ అదంతా కూడా చెప్తారు. లొకేషన్ షేర్ చేస్తాము. మీరు ఆఫీస్‌కి రావచ్చు. లేదు ఆఫీస్‌కి రాలేమనంటే మీకు ఆన్‌లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు సీట్ వచ్చేంత వరకు కూడా ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు అండ్ స్లైడింగ్ ఇవన్నిటికి సంబంధించి మీకు కంప్లీట్‌గా గైడెన్స్, సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇక మనము లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఉన్నాయన్నమాట. సో, ఈ లిస్ట్ చూడండి ఒకసారి. మీకు అంటే మీకు దగ్గరలో, మీ ఇంటికి దగ్గరలో ఎక్కడున్నాయి, ఏంటి అనేది చూసుకొని అండ్ అక్కడున్నటువంటి అవైలబిలిటీ డేట్స్‌ని కూడా చూసుకొని మీరు ఆ సెంటర్‌కి వెళ్ళినట్లయితే అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో, ఏమేం సర్టిఫికేట్‌లు తీసుకెళ్ళాలి, ఏంటి అనే దానికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలో ఇంతకుముందు ఒకసారి మాట్లాడాము. సో, ఆ వీడియోని ఒకసారి చూడండి. మీకు క్లియర్‌గా సర్టిఫికేట్స్ ఏమేం కావాలి, ఏంటి అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెల్ప్‌లైన్ సెంటర్, ప్లేసు అండ్ డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మొత్తం ఎన్ని రోజులు అంటే మనకి షెడ్యూల్ ప్రకారంగా వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. 22 నుంచి 29th వరకు ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. కానీ ప్రతి సెంటర్‌లో మీకు 22 నుంచి 29th వరకు స్లాట్స్ అయితే అవైలబుల్‌గా ఉండవు. సో, మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఏ రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు ఆ డేట్లు మిస్ అయినట్లయితే మీకు దూరంగా ఉన్నటువంటి ఇంకొక సెంటర్‌కి వెళ్ళాల్సొస్తుందనమాట. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలనంటే మీరు హెల్ప్‌లైన్ సెంటర్స్, మీ డేట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు అవైలబుల్‌గా మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్‌కెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి సో, ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్‌లో మీకు 22 నుంచి 25th వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ అందరికీ కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, 22 నుంచి 25th వరకు అవైలబుల్ ఉంటుంది ఈ సెంటర్. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మంచిర్యాల్ ఇది కూడా 22 నుంచి 26th వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్‌కి ఇక్కడ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్. ఓకే. ఇక్కడ 22 నుంచి 26th వరకు ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని కేటగిరీస్‌కి ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్ మాత్రం కాదు. స్పెషల్ కేటగిరీస్‌కి సపరేట్‌గా
మసబ్ ట్యాంక్కి వెళ్ళాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆ ఒక్క సెంటర్లో మాత్రమే స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కూడా మనకి మసబ్ ట్యాంక్ డేట్స్ ఎప్పుడున్నాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్, బాగ్లింగంపల్లి, హైదరాబాద్. ఇక్కడ మీకు 22 నుంచి 28 వరకు అంటే 8 రోజులు కంప్లీట్గా అవైలబుల్ ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బాగ్లింగంపల్లికి మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అన్ని డేట్స్లో ఉంది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, రామంతపూర్. ఇక్కడ కూడా మీకు 22వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు వెళ్ళొచ్చు, స్పోర్ట్స్ అదే స్పెషల్ కేటగిరీ వాళ్ళు తప్ప. నెక్స్ట్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కూకట్పల్లి, హైదరాబాద్. సో ఇక్కడ కూడా మీకు 22 నుంచి 29 వరకు అంటే ఈ 3 సెంటర్స్లో మీకు కంప్లీట్గా 22 నుంచి 29 వరకు అవైలబుల్గా ఉంటాయి స్లాట్స్, మీరు బుక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్. ఇక్కడ కూడా మీకు 22 నుంచి 29 వరకు అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ కేటగిరీ, మీ స్పెషల్ కేటగిరీ ఏముంటుంది అనే దాన్ని బట్టి మీకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాప్ కోటా ఉన్నవాళ్ళు అండ్ స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నవాళ్ళు ఈ 2 ప్లస్ జనరల్ వాళ్ళు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీళ్ళందరికీ 22 నుంచి 24 తారీఖు వరకు మీకు స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే ఈ మసబ్ ట్యాంక్ సెంటర్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వాళ్ళకి 22 నుంచి 29 వరకు ఉంటాయి. వీళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎవరికి ఉంటాయి అని అంటే క్యాప్ కేటగిరీ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి 22 నుంచి 24 తారీఖు వరకు, అండ్ ఎన్సీసీ వాళ్ళకి మాత్రం 25 నుంచి 28 వరకు ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్కి అయితే 29వ తారీఖు ఉంటుంది. దాంతోపాటు ఆంగ్లో ఇండియన్స్కి కూడా ఇదే రోజు ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన స్కెడ్యూల్ టైమింగ్స్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఆ టైమింగ్స్ మీకు మన ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని ప్రకారంగా మీరు ఆ టైమింగ్స్ ప్రకారంగా బుక్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకొని ఆ సెంటర్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్, చందూలాల్ బజార్, బరదారి, నియర్ జూ పార్క్ అనమాట, హైదరాబాద్. ఇది కూడా మనకి 22వ తారీఖు నుంచి 29 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, బిహైండ్ గోల్కొండ హోటల్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్. ఇక్కడ కూడా 22 నుంచి 29 వరకు ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఈస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్, 22 to 29. యూనివర్సిటీ పీజీ కాలేజ్, గోదావరి కని, పెద్దపల్లి డిస్టిక్, 22 నుంచి 26 తారీఖు వరకు ఉంటుంది. తర్వాత ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జగిత్యాల్. ఇది కూడా 26 తారీఖు వరకు ఉంటుంది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, కరీంనగర్, 22 నుంచి 29 వరకు అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ఇది 22 నుంచి 25 వరకు అవైలబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఖమ్మం. ఇక్కడ 22 నుంచి 29 వరకు సెంటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, 22 నుంచి 27 వరకు అవైలబుల్ ఉంటాయి స్లాట్స్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ 22 నుంచి 29 వరకు ఉంటుంది. ఎస్వి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పాలెం, నాగర్ కర్నూల్, 22 నుంచి 25 వరకే ఉంటుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్, 22 నుంచి 26 వరకు ఉంటుంది. కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తిలో మీకు 22 నుంచి 26 తారీఖు వరకు మన స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దెన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, మెదక్లో 22 నుంచి 25 వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి 22 నుంచి 29వ తారీఖు వరకు ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజగోపాల్పేట్, సిద్దిపేట్ డిస్టిక్, 22 నుంచి 27 వరకు ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హుస్నాబాద్, శాతవాహన యూనివర్సిటీ, హుస్నాబాద్, సిద్దిపేట్ డిస్టిక్, 22 నుంచి 26 వరకు ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ, 22 to 29. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, సూర్యాపేట్, 22 to 29. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, 22 to 26. ఇవన్నీ కూడా మీకు తక్కువ రోజులు ఉంటున్నాయి. డేట్స్ జాగ్రత్తగా చూసుకోండి, దగ్గరలో ఉన్నది మిస్ చేసుకోకండి. ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కామారెడ్డి, 22 to 25. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్, 22 to 29.
గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్ 22nd నుంచి 25th వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ 22nd to 25th. ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనగాం 22nd to 25th. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ 22nd నుంచి 26th వరకు ఉంటుంది. కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హనుమకొండ 22nd to 25th. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హనుమకొండ 22nd to 26th. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ అడ్మిషన్ బిల్డింగ్ నియర్ సెకండ్ గేట్ అనమాట, కే హబ్ నియర్ సెకండ్ గేట్ వరంగల్ 22nd నుంచి 26th వరకు ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ 22nd నుంచి 29th వరకు స్లాట్స్ అయితే ఇన్ని మొత్తం మనకి ఎన్ని ఆల్మోస్ట్ 36 సెంటర్స్ అయితే ఉన్నాయి, హెల్ప్ లైన్ సెంటర్స్ తెలంగాణ వైజ్గా. ఇక స్పెషల్ కేటగిరీ అని చెప్పాం కదా, ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఈ విధంగా మీకు టైమింగ్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ 22nd నుంచి 29th వరకు జనరల్గా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకైతే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మీకు హాఫ్ అన్ అవర్ చొప్పున ఒక్కొక్క స్లాట్ అయితే ఉంటుంది. ఆ స్లాట్లో మీరు ఏ డేటు టైము బుక్ చేసుకోవచ్చు ఏదో ఒకటి. దాని తర్వాత ఈ స్పెషల్ కేటగిరీకి వచ్చేటప్పటికి స్పెషల్ కేటగిరీలో మాత్రం పర్టికులర్గా మీకు కొన్ని టైమింగ్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. 22nd నుంచి 24th వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత క్యాప్ కోటా వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి. 10 to 10:30, మళ్ళీ 10:30 to 11 గ్యాప్ ఉంది. గ్యాప్ అని అంటే అది మేబీ వీళ్ళకి ఇస్తారు, జనరల్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే స్లాట్ బుక్ చేసేటప్పుడు మీకు అక్కడ అవైలబుల్గా కనిపిస్తాయి కాబట్టి మీరు చూజ్ చేసుకోండి. ఒకవేళ అక్కడ మీకు అన్ని టైమింగ్స్ కనిపెడుతున్నాయి అని అంటే బట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి మీకు ఏ టైమ్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారో ఆ టైమింగ్స్ మాత్రమే మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. సో స్పోర్ట్స్ తర్వాత క్యాప్, ఎన్సీసీ, పీహెచ్, ఆంగ్లో ఇండియన్స్ అయితే మాత్రం ఓన్లీ 29th రోజు 5:30 to 6 PM ఓన్లీ సింగిల్ స్లాట్ ఉంది కాబట్టి మీరు ఆ ఒక్కటే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు మీ డేట్స్, టైమింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని వీళ్ళంతా కూడా మాసప్ ట్యాంక్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో మీకు దగ్గరలో ఏది ఉంది, ఏ హెల్ప్ లైన్ సెంటర్ మీకు దగ్గర అవుతుంది అనేది మన వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. సో మనకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. అదేవిధంగా కావాల్సిన గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పెయిడ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అని అంటే మీరు తప్పకుండా మన ఆఫీస్ని కాంటాక్ట్ చేయొచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd floor, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. సో 9849966500, 9849996500 ఈ నెంబర్స్లో కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, గైడెన్స్ అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.